ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనకి లైవ్‌లా ఒక మంచి ఫిజికల్ టాస్క్ జరిగింది. ఆ టాస్క్ కంటే ముందు, ఆ టాస్క్ తర్వాత గట్టి పంచాయతీలు జరిగినాయి. అందులో రీతు వర్సెస్ ఇమాన్యుల్ స్ట్రాంగ్ పంచాయతీ, గౌరవ్ వర్సెస్ తనుజ ఒక లైట్ పంచాయతీ అండ్ ఆరెంజ్ టీమ్ మధ్యలో కూడా పంచాయతీ జరిగింది. అంతర్యుద్ధం అంతర్యుద్ధం జరిగింది. సో, ఆ యుద్ధంలో గెలిచింది ఎవరు? ఏం కథ? ఏంది కార్ఖాన? ఆ టాస్క్‌లో గెలిచింది ఎవరు? అండ్ టాస్క్‌లో ఎంత ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ జరిగినాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లెంత్ ఎక్కువ ఉండకపోయినా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు జస్ట్ సబ్‌స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని అట్నే ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరి, మంచిగా ఉంటుంది. మనకి 1,20,000 మంది సబ్‌స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియోతో అవుతారు అని నేను కోరుకుంటున్నా. అయ్యేటట్టుగా చేస్తారని నేను ఆశిస్తున్నా. అట్నే హైప్ అనేది ఒకవేళ మిగిలిపోయి ఉంటే చాలామంది మనకి అడగకుండానే హైపిస్తున్నారు. అడుగుతున్నా, ఒకవేళ మీ దగ్గర హైప్ ఏదన్నా మిగిలిపోయి ఉంటే కనుక మన వీడియోకి వాడే ప్రయత్నం చేయండి. కంటిన్యూ చేద్దామా? రైట్, కంటిన్యూ. నేనేమన్నా అంటే తనుజ ఫ్యాన్స్ మళ్ళీ కావాలని టార్గెట్ చేస్తున్నావు నువ్వు తనుజ అని అంటారు, మెసేజ్లు పెడతారు. కానీ ఒక మాట అబ్బా, నిన్న 3వ టాస్క్ జరిగింది. ఇది మనకి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ కొంచెం ఫిజికల్లీ ఫిట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆడగలిగే టాస్క్. అది ఎట్లా అంటే, ఒక పెద్ద వాటర్ డ్రమ్ ఉంటుంది. ఐ మీన్ బ్లూ కలరు, పింక్ కలరు, ఆరెంజ్ కలర్ అని ఇట్లా టీంల కలర్స్ తోటి వాటర్ డ్రమ్ములు పెద్ద ఇంత ఎత్తి ఉన్నాయి. సో అందులో వాటర్ ఉంటే కలర్ వాటర్, ఆ కలర్ వాటర్ని బకెట్లో ముంచాలి. ఆ మధ్యలో ఇంకొకరు ఉంటారు, టీంలో ఇంకొక మెంబర్ కూడా ఆడాలి, ఇద్దరు ఆడాలన్నట్టు. ఇది మధ్యలో ఒకరు ఉంటారు, వాళ్ళకి ఇసిరాలి, ఇసిరితే వాళ్ళు బకెట్ తోటి క్యాచ్ పట్టాలి. మళ్ళీ ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఇటు తిరిగి మళ్ళీ ఇసురుతుంటే ఇక్కడ ముందు ఎవరైతే నీళ్లు పోసారో వాళ్ళు ఉరికొచ్చి మళ్ళీ నీళ్లు పట్టాలి. సేమ్ ఇట్నే ఇసిరేస్తే క్యాచ్ పట్టాలి. క్యాచ్ పట్టిని తీసుకెళ్ళి 2 వాటర్ టిన్లు, 20 లీటర్ల వాటర్ టిన్నులు ఉంటాయి కదా మనకి, ఆ మీద పైన కట్ చేసి అక్కడ పెట్టారు. అందులో ప్లాస్టిక్ బాల్స్ పెట్టారు, సిల్వర్ కలర్ పెద్ద పెద్దవి. సో అందులో పొయ్యాలి. అందులో పోసి ఇందులో 20 లీటర్లు, ఇందులో 20 లీటర్లది దానిలో పోసి ఆ కిందున్న వాటర్ బబుల్ ఉంటుంది కదా, సో దానిలో ఉన్నాయి బాల్స్ పైకి రావాలి. పైకి వచ్చిన తర్వాత ఆ రెడ్ మార్క్ దాటిన తర్వాత పోయి జెండా ఓపెన్ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉంది. ఫిజికల్లీ చాలా టఫ్. వంగాలి, లేవ్వాలి, పొయ్యాలి, ఊరకాలి, మళ్ళీ ఇది పెద్ద ప్రాసెస్, లిటరలీ గట్టి ఎక్సర్సైజ్. సో ఈ టాస్క్ ఉంది. ఇది ఎవరు ఆడాలి? జెంట్స్ ఆడాలి. మజిల్ పవర్ కావాలి, కొంచెం ఎక్కువ స్ట్రెంత్ కావాలి, కొంచెం కష్టం, కొంచెం టఫ్. అవి లేడీస్ ఏం తక్కువ అని కాదు, కానీ ఇప్పుడు కొంచెం వీక్గా ఉంటుంది, కొంచెం బక్కపల్చగా ఉంటుంది, కొంచెం స్ట్రెంత్ తక్కువ, మరి కొంచెం అటు ఇటు అయితే కళ్ళు తిరిగి పడిపోయే మనిషి. సో అట్లాంటి ఆమె ఆడకుండా వీళ్ళు టీంలో ఉన్న జెంట్స్ని పంపాలి. అయితే రాముని ఇమాన్యుల్నో, లేదంటే రాముని గౌరవ్నో, ఇమాన్యుల్ని గౌరవ్నో, ఇట్లా ఈ ప్రాబబిలిటీస్లో పంపాలి, అంతే కదా. సో ఈ టాస్క్ నేను ఆడతా అని కూర్చున్నది. గౌరవ్ ఇంతవరకు ఒక టాస్క్ ఆడలే. గౌరవ్ నేను అస్సలు ఒప్పుకోను, నేనే పోతాను ఆయన అన్నాడు. అంటే మనకు పూర్తి డిస్కషన్లో చూపిస్తలే, కట్టు 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 ఓరు కట్టు ఓరు కట్టు ఓరు కట్టు ఓరు కట్టు అని చూపిస్తారు. సరే అయితే అందులోనే మనకు అర్థమైంది ఏంటంటే గౌరవ్ కొట్లాడతాడు, నేను ఆడతా అని. అండ్ ఇమాన్యుల్ ఖరాఖండిగా చెప్తాడు, వాడు ఇడిచిపెట్టాడు, వాడు ఊకోడు. ఎందుకంటే వాడు ఫస్ట్ టాస్క్ ఆడలే, సెకండ్ టాస్క్ ఆడలే, థర్డ్ టాస్క్ వాడు ఖచ్చితంగా ఆడతా అన్నాడు. అండ్ మనం కూడా మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ నేను, సెకండ్ ప్రియారిటీ నువ్వు, థర్డ్ ప్రియారిటీ వాడని చెప్పి మాట్లాడుకున్నాం అని డిస్కషన్. ఇక్కడ రాము ఉన్నారేంది, రాము ఊరికి అట్రక బుట్రక అంటారు మా ఊళ్ళే, జోకర్ అన్నట్టు మధ్యలో, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. పాపం రాము హట్ అయిండు. రాము గురించి కూడా మాట్లాడదాం. రాము కూడా తన విషయంలోనే హట్ అయిండు. ఎందుకు హట్ అయిండో చెప్తా. ఇది నాకు ఉత్త బంటు లెక్క, నా కోసం ఆడతాడు, నా కోసమే ఉంటాడు, నా కోసమే గేమ్ వాడు, నా కోసమే ఉన్నాడు అని చెప్పి ఇట్లా అన్నది కదా, అందుకు కాదు ఫీల్ అయింది. ఇంకో వేరే మ్యాటర్, అక్కడ కూడా అతను లైట్ తీసుకున్నాడు. ఇంకా నేను అసలు ఆట లైట్గానే తీసుకున్నా, నేను గెలిచినా గెలవకపోయినా, నాకేమి ఇచ్చినా ఇకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అని అనుకుంటేనే బాధపడ్డాడు. దేనికి బాధపడ్డాడు లాస్ట్ మాట్లాడుకుందాం. సో ఈ టాస్క్ కంటే ముందు నేను ఆడతా అంటాను. ఇప్పుడు ఫస్ట్ టాస్క్లో ఇమాన్యుల్ రాము ఆడారు. ఇద్దరికి ఈక్వల్ ఛాన్స్ వచ్చింది. ఇద్దరు మూడు డంబెల్స్ పెట్టారు, గెలిపించారు. సెకండ్ టాస్క్ తనుజ సోలోగా పోయి ఆడింది, హర్రర్ టాస్క్. సోలోగా ఆడింది కదా, ఆమె గెలిపించింది కదా, ఆమె కూడా బ్యాడ్జ్ తీసుకుంది కదా. ఫస్ట్ సారి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చి ఇమాన్యుల్కి వచ్చింది, సెకండ్ సారి గ్రీన్ బ్యాడ్జ్ వచ్చేసి ఈమెకి తనుజకు వచ్చింది, థర్డ్ సారి వచ్చేసి టాస్క్లో నేను ఆడతా అని చెప్పి గౌరవ్ అంటే, లేదు నేను నామినేషన్లో ఉన్నా, ఇప్పటిదాకా నామినేషన్ టాపిక్ రాలేదు, మళ్ళీ థర్డ్ టాస్క్ వచ్చేసరికి నేను నామినేషన్లో ఉన్నా, నాకు స్కోప్ దొరకాలి, నేను ఆడాలి అంటుంది. సరే నేనేమంటున్నా అంటే, ఒక ఫ్రెండ్లీ సజెషన్ నాది ఏంటంటే, మరి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆడాలి అనుకుంటున్నారు, నామినేషన్లో ఉన్నా అనుకుంటున్నారు, రాము రాథోడు కూడా నామినేషన్లో ఉన్నాడు, మరి రాము రాథోడు ఈమె కలిసి ఆడాలి. అట్లద్దు, మళ్ళీ ఇమాన్యుల్ ఈమె కలిసి ఆడుతుంది. ఎందుకంటే ఇమాన్యుల్ గెలిపించేస్తాడు కదా, ఇమాన్యుల్ ఉంటే గెలుస్తారు కదా, కాబట్టి మనకి ఇమాన్యుల్తో ఆడాలి. రాము రాథోడ్ నామినేషన్లో ఉన్నాడనే టాపిక్ ఎటు పోయింది? యాది లేదా? తమ్ముడు కదా, తమ్ముడు నామినేషన్లో ఉన్నాడు కదా, దేకేది లేదా, పట్టించుకునేది లేదా? నేను నామినేషన్లో ఉన్నా, నేను ఆడతా. ఇమాన్యుల్ ఒక ఆప్షన్ చెప్పిండు, నువ్వు గౌరవ్ కలిసి ఆడుర్రు అన్నాడు. గౌరవ్ నామినేషన్లో లేడు, గౌరవ్కి అవసరం లేదు, మరి గౌరవ్తో నువ్వు కలిసి ఆడు అంటే అట్లా కాదు, మీరు ఆడుకోర్రి. అక్క ఏందక్క ఈ షేడ్స్ నాకు అర్థం కాదు,
సరే, ఈమె నామినేషన్లో ఉంది, భయపడుతుంది పాపం. నామినేషన్ ఫియర్ ఉంది ఈమెకి. ఎందుకంటే అందరూ వచ్చి నీకు ఎందుకు నాగార్జున గారు హింట్స్ ఇస్తున్నారో తెలుసు, నీకెందుకు ఇంత పుష్ ఇస్తున్నారో తెలుసు అని సాయి చెప్తాడు. నీకు స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, నువ్వే టాప్ కంటెస్టెంట్, నువ్వే స్ట్రాంగ్ కంటెస్టెంట్, నువ్వు ఎట్లాగో సేవ్ అయిపోతావు కదా అని చెప్పి నిఖిల్ చెప్తాడు. బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈమె భజన చేస్తారు. ఏది దువ్వాడ మాదిరక్క వచ్చి ఈమెతోటే ఉంటుంది. ఇన్ని జరిగినాక కూడా నాకు నామినేషన్లో ఉన్నా నాకు స్కోప్ దొరకాలి. ఓకే ఫైన్, ఇది నేను మంచి థాట్. అంటే ఎందుకంటే ఆమె ఆడాలి అన్న తపన ఉంటే హ్యాపీ అబ్బా. మామూలుగా ఏంటంటే ఎప్పుడు సపోర్ట్ కోరుకుంటుంది, ఇప్పుడు ఆడాలి అన్నది కాబట్టి గ్రేటే. కానీ ఆపోజిట్లో వ్యక్తి ఉతగా వచ్చిందా, టైం పాస్ చేయడానికి వచ్చిందా, ఎలిమినేట్ కానీ వారం ఎలిమినేట్ కావడానికి వచ్చిరా వాళ్ళు? ఆడద్దా పాపం. ఇప్పుడు ఉన్నోళ్ళల్లో కూడా ఈ సాయి శ్రీనివాస్ కొంచెం అటు ఇటు అంటే గాలికి తిరుగుతూ ఉంటాడు. కోర్స్ పాపం ఆయనకి ఏమైందంటే ఆడదామని ఫిక్స్ అయిపోయాడు, రెడీ అయిపోయాడు, షూస్ కూడా వేసుకున్నాడు, అంత సెట్ అయింది. తనుజ కూడా షూస్ వేసుకుంది, రెడీ అయిపోయారు వీళ్ళంతా. కానీ సాయికి ఒక దుస్థితి ఏర్పడింది. రెబల్ తనని తీసి పడేసింది టాస్క్ కంటే ముందు. ఆ రెబల్ ఎవరు? రెబల్ దివ్యనికిత సుమనే అయ్యింటే కనుక ఈసారి కూడా, అంటే ఈ సాయిని కూడా తీసేసింది. దివ్యనికిత ఆయన సుమనే అయ్యింటే కనుక అంతకంటే పెద్ద బ్లండర్ లేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో ఉన్న మిగిలిపోయింది ఎవరు? కళ్యాణ్ని తీసేసారు వీళ్ళే. దివ్య అండ్ సుమనని కళ్యాణ్ని తీసి పడేసారు. అలా టీం వీక్ అయిపోయింది, డల్ అయిపోయింది. ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు ఈ టాస్క్లో ఖచ్చితంగా కళ్యాణ్ ఉంటే ప్లస్ అయ్యేది. కానీ వీళ్ళ టీంకి వీళ్ళే గోతి దవ్వుకున్నారు. వీళ్ళ టీం నాశనం చేసింది వీళ్ళే. చాలా హట్ అవుతాడు కళ్యాణ్ ఖచ్చితంగా. తర్వాత ఫస్ట్ కళ్యాణ్ తీయడంతో వాళ్ళ టీం వీక్ అయింది. తర్వాత ఇటువంటి టాస్క్ వచ్చినప్పుడు సాయి శ్రీనివాస్ని తీసేసారు. ఎవరు తీసేసారు? నాకు తెలిసి రీతు తీసేసింది అనుకుంటున్నా. రీతు నెక్స్ట్ రెబల్ అయింది. గొడవ పెట్టుకుంటే గట్టి గొడవ అయితే కనుక ఖచ్చితంగా ఆమెకి ఫస్ట్ టాస్క్ ఏంటంటే సీక్రెట్ టాస్క్ కింద గట్టి గొడవ పెట్టుకోవాలని ఇచ్చినట్టున్నారు. అది మనకి డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి అప్డేట్ ప్రకారంగా. సో ఆ గొడవ పెట్టుకొని సక్సెస్ఫుల్గా రీతు కంప్లీట్ చేసింది. కాబట్టి రీతు సాయిని తీసేసినట్టుగా ఉంది. ఆరెంజ్ టీంలో ఎవరిని తీసేయద్దని చెప్పి ఆమె ఫిక్స్ అయింది ముందే. ఎందుకంటే ఆరెంజ్ టీంకి వాళ్ళ టీంకి ఒక డీల్ సెట్ అయింది అనేది ఒకటి ఉంది. రీతు చాలా హట్ అయింది డిమాండ్ పవన్ని తీసేసినందుకు. ఎందుకు అంటే దాని వెనకాల ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఎందుకు కూడా చెప్తా, చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు తనుజ హట్ అయిందబ్బా. తనుజ గౌరవ్ని పంపించలేక పంపించింది. ఆఖరికి వస్తే గౌరవ్ పోతా అంటే ఇక లాస్ట్ మూమెంట్కి కూడా వీళ్ళు ఇంకా డిస్కషన్ చేస్తూ ఉంటారు. నేను వస్తాను అంటే మీరిద్దరు కలిసి ఆడంటే ఆడా అన్నది, మీరే ఆడుకోండి అని ఆఖరికి అన్నది. ఆ తర్వాత అక్కడ గౌరవ్ వస్తాడు. గౌరవ్ మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, కత్తికి ఓన్లీ 10 ఉంటుంది అన్నట్టు. కమాన్ తొందరగా వెళ్ళిపోదాం, అక్కడ రెడీ ఉన్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు అంటే ఆ టైప్లో ఉంటుంది. మనోడు ఈజీతో ఉంటాడు అన్నట్టు. ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయింది. నువ్వు ఏం చెప్పినా అయినా సెకండ్ టాస్క్లో నేను ఆపినా, నేను పోయేటాను కదా, నువ్వెందుకు పోయినావు? నువ్వు పోయినావు కదా ఫస్ట్ టాస్క్లో, వాళ్ళని ఆపలేదు కదా, వాళ్ళు ఆడుకున్నారు కదా అన్న సెన్స్లో ఉన్నాడు. మనోడు చాలా క్లారిటీతో ఉన్నాడు. కొంచెం మనోడు ఆగం చేస్తాడు, ఇబ్బంది పెడతాడు, అంత టార్చర్ పెడతాడు, లిటరల్లీ కొంచెం గెలికిఫైయింగ్ చేస్తాడు. అట్లా చేయకపోతే, అట్లా కరాఖండిగా ఉండకపోతే, వాడు ఒప్పుకోడు అనే మాట ఇమాన్యుల్ నోట్లోకి వెళ్ళి రాకపోతే తనుజ ఊకుంటుందా? గట్టిగా అరవదా? ఇఫ్ ఇన్ కేస్ గౌరవ్ ప్లేస్లో తనుజ ఉంటే ఆడనీయకుండా చేస్తే ఒప్పుకుంటుందా తనుజ? అసలు ఒప్పుకోదు కదా. రైట్, ఇది గేమ్ స్టార్ట్ అయ్యే ముందు జరిగిన పంచాయతీ. ఆఖరికి వస్తే గౌరవ్ అండ్ ఇమాన్యుల్ ఆడారు. టాస్క్ అద్భుతంగా ఆడారు, చాలా కష్టపడ్డారు. ఎట్ ద సేమ్ టైం భరణి అన్న రీతు కూడా ఆడారు, చాలా కష్టపడారు, ఆడారు. కానీ ఈ ఆట కంటే ముందు ఏం జరిగిందంటే రీతు టీంలో ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు? భరణి అన్న అండ్ రీతు ఉంది. అండ్ ఇంకెవరు ఉన్నారు వీళ్ళ టీంలో? ఎవరు ఉన్నారబ్బా? వీళ్ళిద్దరూ ప్లస్ డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయిపోయాడు, అంటే టాస్క్ నుంచి తీసేసారు. డిమాండ్ పవన్ లేడు. ఇది రెబల్ ఎవరు అని చెప్పి పాయింట్అవుట్ చేసినప్పుడు నేను ఎపిసోడ్లో మనం అన్నాం కదా అన్యాయం జరిగిందని. సో అది జరిగింది. అండ్ ఇంకోరు ఎవరబ్బా వీళ్ళ టీంలో? నాకు యాదకి వస్తలేదు టక్కున. ఒక్క నిమిషం ఆగురు చూస్తా. నిఖిల్ కదా, నిఖిల్ని తీసేసారు. నిఖిల్ కూడా లేడు. సో వీళ్ళ టీంలో ఇప్పుడు ఇద్దరు లేరు. సో వీళ్ళ టీంలో ఉన్నది మిగిలింది ఇద్దరే, రీతు అండ్ భరణి. సో చాలా బాధపడుతుంది రీతు, మస్తు బాధపడ్డది. అయితే వాష్రూమ్లో పెద్ద గొడవైంది, ఇమాన్యుల్ వర్సెస్ రీతు చౌదరి. చాలా పెద్ద గొడవైంది. ఎంత గట్టిగా అరుచుకున్నారంటే మనకి వాళ్ళని చూపిస్తలేరు. లోపల కిచెన్ దగ్గర ఉన్న తనుజాని సుమన్ శెట్టాన్ అని వాళ్ళు వాటర్ తాగుతుంటే చూపిస్తుంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే బయట మాట్లాడుకున్న వాష్రూమ్లో సౌండ్స్ మనకి వినబడుతున్నాయి. అంత గట్టిగా అంత 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 చచ్చిపోవాలని ఉందా నీకు? చెప్పు, చంపేస్తా. ఒక పురుగు వచ్చింది. రైట్, అయితే అంత షౌట్ చేస్తున్నారు. ఇమాన్యుల్ అంత గట్టిగా అరిస్తే సంజనాక ఆపుతుంది. ఆగు, అరవకరా బేట, అరవకరా అని చెప్పి ఓదారుస్తుంది, ఆపుతుంది. సో ఇది జరుగుతుంది. అక్కడ ఇంత ఇష్యూ ఏంటంటే టోటల్గా మనకు అర్థమైన ఇష్యూ ఏంటంటే మధ్యలో 2-3 సార్లు మనకు అక్కడ చూపిస్తే తర్వాత తనుజ పోతుంది. తనుజ పోయినప్పుడు కూడా నేను thumbnail మీద పెడతా. తనుజ పోయినప్పుడు కూడా అక్కడ సద్దుమానిగే తట్టుగా ఏదో చేయడానికి మాట్లాడినట్టుగా ఉంది. అయితే జరిగింది ఏంటంటే డిస్కషన్, నేను మీ టీంని ముట్టనన్నా,
మీరు నా టీంని ముట్టనన్నారు. కానీ డిమాండ్‌ని ఎందుకు తీసేసారు? ఇమాన్యుయల్ నువ్వు మొదలుపెట్టినావు. నువ్వు మొదలుపెట్టడం వల్ల ఈ పంచాయతీ అంతా జరిగింది. నువ్వు మొదలుపెట్టిన తర్వాత నీ వెనకాల రాము రాథోడు, గౌరవ్ మీ టీంలోనే ముగ్గురు మా టీంలో ఉన్న డిమాండ్‌ని తీసేసారు. మీ టీంకి మా టీంకే కదరా అయింది ముచ్చట. అట్లా అయినప్పుడు నువ్వు ఎట్లా మా టీంని టార్గెట్ చేసినావు? నువ్వు మొదలుపెట్టినావు. మీ టీంలో ముగ్గురు మొత్తం 5 ఓట్లు పడితే 3 ఓట్లు మీయే. మీరు చేయబట్టి డిమాండ్ వెళ్ళిపోయిందని చెప్పి మస్తు బాధపడ్డది. అండ్ ఏంటంటే సీక్రెట్ టాస్క్ కూడా చేసింది కదా, అంటే ఐ మీన్ మనకి ఇంకా చూపించలేదు, అంటే మనకు జస్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రీతు ఒక సీక్రెట్ టాస్క్ చేసింది. వీళ్ళ టీంలో నుంచి తీసేయచ్చు, ఇమాన్యుయల్ తీసి పడేయచ్చు. ఈరోజు బ్యాడ్జ్ కూడా లేదు కదా మనోడి దగ్గర. సెకండ్ టాస్క్ అయిపోయిన తర్వాత ఇదే ఈ హర్రర్ టాస్క్ అయిపోయిన తర్వాత బ్యాడ్జ్ మేడం దగ్గర పోతుంది, తనుజ దగ్గర పోతుంది. కాబట్టి ఇమాన్యుయల్ దగ్గర బ్యాడ్జ్ లేదు. ఇమాన్యుయల్ తీసేస్తే వీక్ అయిపోతుంది ఈ టీం. కానీ తీసేయలేదు, యాజ్ ఎ ఫ్రెండ్గా తీసేయకుండా సాయి శ్రీనివాసన్ తీసేసింది. సో ఇక్కడ వీళ్ళు హట్ అవడంలో న్యాయం ఉంది. నేను మీ టీంకి జోలికి రాలేదు, మీరు మా టీం జోలికి వచ్చారు, పాపం డిమాండ్ అనవసరంగా తీసేసారు. ఇప్పుడు ఈ ఫిజికల్ టాస్క్ చూసినాక హట్ అయ్యి అడుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ ఫిజికల్ టాస్క్ నేను భరణి అన్న చేయాలి. భరణి అన్నకి హెల్త్ బాగాలేదు, రిబ్స్ ప్రాబ్లం ఉంది, ఆయన చేయాలి. ఇంజూర్డ్ అయిన పర్సన్ చేయాలి, నేను చేయాలి. మీ టీంలోనే మీరు స్ట్రాంగ్ వాళ్ళు చేస్తారు, మా టీంలో డిమాండ్ ఉంటే ఎంత బాగుండేది అని బాగా బాధపడ్డది, బాగా హట్ అయింది, బాగా ఎమోషనల్ అయింది. అండ్ డిమాండ్ని తీసుకొచ్చింది రీతుయే. డిమాండ్ని సెలెక్ట్ చేసుకోవడానికి అందరూ ఆఫర్స్ ఇస్తున్నా కానీ రీతు మీద అభిమానంతో, అట్ ద సేమ్ టైం వీళ్ళకున్న ఫ్రెండ్షిప్ తోటి, బాండ్ తోటి, అండ్ మన వాళ్ళు ఇచ్చిన ఆఫర్ అంటే రీతు వాళ్ళ టీం భరణి అన్న వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే కంటెండర్ అంటే ఫస్ట్ నీకే ఛాన్స్ ఇస్తాం అని మాట్లాడుకున్న దాంతో వచ్చిండు. అట్లా తీసుకొచ్చుకున్నాం స్పెసిఫిక్గా. అతన్ని తీసి పడేసి ఈజీగా నువ్వు చేయబట్టి అయిందంటే నేను ఎందుకు చేసినా, నేనైనా నీకు మాట ఇవ్వలేదు, నేను మాట ఇచ్చింది ఎక్కడ రెబల్ దాంట్లో, నేను రెబల్ అయితే నిన్ను తీసేయ్యా అన్న దాంట్లో మాట్లాడుకున్నాం. అంతే తప్ప ఈ టీంకి హెల్ప్ కాదు అని అంటే, టీం హెల్పే కదరా మాట్లాడుకుంది, నీ టీం నేను ముట్టా, నా టీం నువ్వు ముట్టావనే కదరా మాట్లాడుకుంది అని చెప్పి చాలా సీరియస్ అవుతుంది. బాగా గొడవ అయితే తనుజ వస్తే, తనుజ కూడా మేము మాట ఇవ్వలేదు, అక్కడ మాట ఇచ్చిన చోట వాడు లేడు, ఇది ఇమాన్యుయల్ లేడు అని ఈ మాటలు. అందుకే నేను డిమాండ్ని సెలెక్ట్ చేసుకోలేదు, వాడు సెలెక్ట్ చేసుకున్నాడంటే వాడికి తెలియదు అంటే, వాడు కూడా ఉన్నాడు, ఉన్నప్పుడే నాకు గుర్తుంది, వాడు కూడా ఉన్నప్పుడే మాట్లాడినా అని అంటే, లేదు నాతో చెప్పినా నువ్వు అని చెప్పి తనుజ అంటుంది. ఇట్లాంటి డిస్కషన్ అంతా జరుగుతుంది. బాగా హట్ అవుతుంది, ఘోరంగా హట్ అవుతుంది. ఆ తర్వాత సాయితోటి కూడా డిస్కషన్ చేసేటప్పుడు అదే అంటుంది, చెప్పిన తర్వాత నా టీం నువ్వు ముట్టా, నీ టీం నేను ముట్టా అంటేనే కదరా నేను వదిలేసింది, లేదంటే ఆరెంజ్ టీంలో ఒకరిని తీసేయపోయేదన్నా అని అంటుంది. ఎక్కువ మాట్లాడుతుంది అంతే టక్కన. అక్కడ సాయి శ్రీనివాస్కి అర్థం కాదు ఏమంటుందో అని. అది నాకు వెలిగింది. ఓకే, అది ఫ్లోలో వచ్చేసిందా, కోపంలో వచ్చిందా, ఆరెంజ్ టీంలో నేను ఒకటి తీసేయకపోయేదన్నా అంటుంది అని సపరేట్గా వెళ్ళిపోతూ ఉంటుంది వాష్రూమ్లో. మనోడు ఏదో చేసేసుకుంటూ ఉంటాడు, అది వెలగదు. సాయి శ్రీనివాసన్ తీసేసిన సంగతి సాయికి తెలియదు, కానీ సాయి దగ్గరనే డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఫోన్ వస్తుంది, సాయిని తీసేసినట్టుగా వస్తుంది. అంటే సాయి రెడీ అయిపోతాడు టాస్క్ ఆడడానికి. దివ్య అండ్ సాయి వీళ్ళిద్దరు ఆడదామని ఫిక్స్ అవుతారు. సుమన్ అన్న కూర్చుని ఉంటాడు. సో ఇక్కడ సాయిని తీసేసారని తెలియగానే సాయి బాధపడతాడు, డ్రెస్ చేంజ్ చేసుకుంటాడు. దివ్య ఓకే కదా అంటే ఇంకేం చేస్తాం ఓకే అని. అయితే ఇక్కడ దివ్య అయితే కనుక వాళ్ళ టీంలో ఉన్న మెంబర్ని తీసేయదని అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ నేను చెప్పిన ఆ అప్డేట్ రాంగ్ అయ్యి అక్కడ దివ్యనికిత, సుమన్ శెట్టి కలిసి సాయిని తీసేస్తే కనుక కంప్లీట్గా వీళ్ళ కొంపకి వీళ్ళే నిప్పండించుకున్నట్టు, అంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టు. ఆల్రెడీ నేను నిన్ననే అన్న, కళ్యాణ్ అనే స్ట్రాంగెస్ట్ కొమ్మనే వీళ్ళు నరికేసుకున్నారు, వాళ్ళ టీంలో ఉన్న స్ట్రాంగెస్ట్ పిల్లరు. ఎందుకంటే దివ్యనికిత ఓకే కొన్ని గేమ్స్ బాగా ఆడుతుంది, కొన్ని గేమ్స్ బాగా ఆడదు, కొన్ని మైండ్ఫుల్గా స్లో అండ్ స్టడీ విన్సర్ రేస్ అనే గేమ్స్ బాగా ఆడగలుగుతుంది. స్పీడ్గా ఆడేటి, చాలా చాకచక్యంగా ఆడేటి, గట్టిగా ఆడేటి కష్టం. అంటే స్ట్రాంగ్గా ఇప్పుడు మోకాలతో బ్యాలెన్స్ చేసుకోవాలి, డంబెల్స్ పెట్టాలంటే ఫస్ట్ జరిగిన టాస్క్ ఉంది కదా, డంబెల్స్ ఇట్లా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, మోకాలతో ఇటు బ్యాలెన్స్ చేసుకోవాలన్న టాస్క్లో ఈమె అసలు కూడా పెట్టలే. ఇలా టీంలో సాయి శ్రీనివాస్ ఆడిండా అంటే ఆడిండి అంతే ఉత్తగానే. అసలు అతను రానేలేదు. అక్కడ రాము అండ్ ఇటు డిమాన్ నిఖిల్ వాళ్ళిద్దరు ఆడుతా అంటే సెకండ్ రౌండ్లో పెట్టేటప్పుడు పోయింది. ఇక్కడ అంటే లాస్ట్ వరకు వచ్చేసరికి వీళ్ళు ఫినిష్ చేసారు. రాము 3 పెట్టేసిండు, ఆ తర్వాత ఇమాన్యుయల్ వచ్చి 3 పెట్టేసిండు, దివ్యనికిత రెండోదే పెడుతుంది, మూడోది ప్లే చేస్తుంది, అయినా కాలేదు ఆమెకి. ఆ టాస్క్ బిస్కెట్ అయిందా? అయినా చూడబ్బా ఎంత స్వార్థం అబ్బా. స్టార్టింగ్లోనే ఇప్పుడు స్వార్థంగా ఆలోచించినట్టే. యాక్చువల్లీ ఫస్టే కళ్యాణ్ని తీసేయడం పెద్ద స్వార్థంగా ఆలోచించినట్టు. అటెన్క దివ్యనికిత ఆ టాస్క్లో ఆడింది, సాయి అండ్ సుమన్ శెట్టి అన్న దివ్యనికిత ఉంటే వీళ్ళిద్దరు ఆడాలి కాబట్టి ఆడిర్రు. ఆ తర్వాత టాస్క్కి సాయిని పంపొచ్చు కదా, ఫస్ట్ టాస్క్ ఈమె ఆడింది కదా, ఫస్ట్ టాస్క్లో సాయికి స్కోప్ దొరకలేదు కదా, సెకండ్ టాస్క్కి సాయిని పంపొచ్చు కదా, హర్రర్ టాస్క్కి పంపలేదు, సుమన్ అన్నని పంపొచ్చుగా, పంపలేదు, మళ్ళీ దివ్యనే పోయింది. మళ్ళీ థర్డ్ టాస్క్కి దివ్య రెడీగా ఉంది. అఫ్కోర్స్ ఇక తప్పదు కాబట్టి దివ్య అండ్ సుమన్ అన్న ఆడిర్రు, అస్సలు బాగా ఆడలే. థర్డ్ టాస్క్ అసలు బాగా ఆడలే వాళ్ళు. ఇమాన్యుయల్ అండ్ మన గౌరవ్ ఇచ్చి పడేసారు అంతే. అండ్ ఎట్ ద సేమ్ టైం భరణి అన్న సూపర్ ఆడిండు. ఎస్, నేను మెచ్చుకుంటున్నా, హార్ట్ఫుల్గా మెచ్చుకుంటున్నా. భరణి అన్న ఖతర్నాక్ ఆడిండు. ఆయనకు పెయిన్ ఉంది, నొప్పి ఉంది, అవన్నీ పక్కన పెట్టి
అక్కడ రీతు చాలా కష్టపడి గెలిపించాలన్న తపనతోటి ఆడుతుంటే ఈక్వల్స్ టు ఆరెంజ్ టీమ్ అండ్ బ్లూ టీమ్ ఇద్దరిది కూడా దాదాపు ఈక్వల్ అబ్బా. జస్ట్ ఒక 2 బకెట్ల తేడా అంతే, 2-3 బకెట్ల తేడా. బకెట్ అంటే బకెట్ మొత్తం కాదు, బకెట్ అంటే గిన్నెన్ని పడతాయి వాళ్ళకి. ఇస్త్రీ ఎత్తే అంటే గిన్నెని క్యాచ్ పట్టుకోవడం, గిన్నెని పోయడమే. అట్లా 2-3 సార్లు చేసేస్తే భరణి అన్న వాళ్ళది కూడా అయిపోయేదేమో, అంత బాగా ఆడిర్రు. భరణి అన్న 2 సైడ్ ఆడిండు. అంటే ఇప్పుడు గౌరవ్ ఇమాన్యుల్ దాంట్లో గౌరవ్ 2 సైడ్ ఆడిండు అన్నట్టు. ఇటు నుంచి వెళ్ళి డబ్బులకి వెళ్ళి ముంచాలి, పొయ్యాలి, అటు క్యాచ్ పట్టింది మళ్ళీ అటు ఇసిరేస్తారు అన్నట్టు. అటు ఉరికిపోయి మళ్ళీ క్యాచ్ పట్టాలి, అటు డబ్బులు పోసుకోవాలి. ఇది డబుల్ వర్క్ అన్నట్టు, డబుల్ పని, చాలా కష్టం. ఆ పని ఇలా టీంలో గౌరవ్ చేస్తే, అదే రీతు వాళ్ళ టీంలో భరణి అన్న చేసిండు, అది విత్ ఇంజూరీ. సూపర్గా ఆడిండు, సూపర్గా చేసిండు, మ్యాక్సిమం చేసిండు, కానీ కాలేదు, వర్కౌట్ కాలేదు అంతే. అండ్ ఇమ్ము చాలా టాలెంటెడ్ తెలిసిందే మనకి, చాలా కష్టపడతాడు. నేను గౌరవ్ కూడా చాలా టాస్క్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇద్దరు కలిసి అచీవ్ చేసారు, టాస్క్ గెలిచిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ మామ పంచాయతీ పెట్టిండు. ఏం పంచాయతీ? ఈసారి పంచాయతీ వచ్చేసి గ్రీన్ బ్యాడ్జ్ ఎవరికి ఇద్దామని అనుకుంటారు మీ టీంలో, మీరు డిసైడ్ కండి అని చెప్పారు. ఓటింగ్ ప్రకారం కళ్యాణ్కి సంచాలక టైప్లో ఏమైనా పెట్టినట్టు అనిపిస్తుంది. అది ఏదో మాట్లాడతారు డీలింగ్, నాకు అది అర్థం కాలేదు. అంటే కొంచెం మనకు కట్ చూపించేసారు, అందుకే అర్థం కాలేదు. ఓవరాల్గా డిస్కషన్ అయితే చాలాసేపు జరిగింది. గౌరవ్ నాకే కావాలని చెప్పి గట్టిగా అన్నాడు. కానీ ఇక్కడ ఇమాన్యుల్ వాళ్ళు ఆలోచించే పాయింట్ కూడా కరెక్టే. ఏంటంటే ఇమాన్యుల్ ఏం ఆలోచిస్తుండు, ఖచ్చితంగా తీసేది ఎవరిని? ఇప్పుడు గ్రీన్ది నీకు ఇచ్చేసినాం బై, గ్రీన్ది ఎందుకు? నెక్స్ట్ రెబల్ ఒక కంటెస్టెంట్ని తీయద్దు అనే ఉద్దేశంతో గ్రీన్ది షిఫ్ట్ అవుతుంది. అది ఒక సేఫ్టీ లెక్క కదా, మనకి ఒక సేఫ్టీ కార్డ్ లెక్క. ఆ సేఫ్టీ కార్డ్ ఎవరికి వాడాలి? ఇమాన్యుల్ థ్రెట్లో ఉంటాడు, ఇమాన్యుల్ని ఖచ్చితంగా తీసేద్దామని చూస్తారు, కాబట్టి ఇమాన్యుల్ కోసం వాడాలి కదా. సో కానీ మనోడు నాకే కావాలని నన్నే తీసేస్తారు, నేనే అందరికి టార్గెట్ అని మనోడు ఫిక్స్ అయిపోయినాడు. నిన్నటి నుంచే అంటాడు, నేనే అందరికి టార్గెట్, నన్నే తీసేస్తారు, కాబట్టి నాకే గ్రీన్ ఇవ్వాలని. ఫస్ట్ గ్రీన్ వచ్చినప్పటి నుంచి గ్రీన్ కోసం కొట్లాడతాడు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ గట్టితనం ఉండాలి, ఖచ్చితంగా పోరాడే గుణం ఉండాలి, లేదంటే రాదు కదా. అడగందే అమ్మాయినా పెట్టదు అన్నట్టు బిగ్ బాస్ వదిలి అడిగినా పెట్టరు. అసలు కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నాడు. అండ్ వీళ్ళు ముగ్గురు కొట్లాడుతుంటే నాకు కావాలన్న పంచాయతీ జరుగుతుంటే, అఫ్కోర్స్ తనుజ ఇమాన్యుల్ ఇద్దరు ఒక సైడు, గౌరవ్ ఒక సైడు కొట్లాడుతుంటే, అక్కడ మధ్యలో రాము ఒక మాటగా నాకు ఇవ్వచ్చు కదా, మీ అందరికీ మీరు అనుకునే బదులు నాకు ఇవ్వచ్చు కదా అని రాము అన్నాడు. అంతే. అన్నందుకు నీకెందుకురా అన్నది. నీకెందుకురా అని కూడా కదా, ఆ పదం మనకు అక్కడ చూపించలేదు. నీకెందుకురా అన్నది అని చెప్పి మనకి రాము సాయితోటి చెప్తాడు. సాయితోటి సోఫాలో కూర్చొని చెప్తాడు అన్నట్టు. బాగా హట్ అయ్యిండు. నీకెందుకురా అన్నది అసలు నాకు అస్సలు నచ్చలేదు. నీకెందుకురా ఏంటి? నేను అడగలేదు, ఖచ్చితంగా నాకే కావాలని అడగలేదు. నేను ఖచ్చితంగా వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయలేదు. నేను జస్ట్ నువ్వు నాకు ఇవ్వచ్చు కదా అంటే నీకెందుకురా అన్నది నాకు నచ్చలేదు అంటే, సాయి ఉండి నువ్వేం చేసుకుంటావురా, నీది అన్నది కదా, నాకు అదే వినబడ్డది అని అంటే, అట్లా ఎట్లా అంటది? నాకు కావాలి, నేనే తీసుకోవాలి, నేనే ఆడాలి, ఇవన్నీ నేనేమో అడగలేదు, అయినా నాకెందుకు మరీ అంత తీసేసినట్టుగా మాట్లాడడం నాకు నచ్చలేదు అన్నాడు. హట్ అయ్యిండు. ఎందుకు హట్ అయ్యిండంటే, అరే నేను నీకోసం నిలబడతా అని అన్నప్పుడు నువ్వు నా కోసం కనీసం ఆ బ్యాడ్జ్ ఇవ్వడానికి కన్సిడరేషన్లో కూడా తీసుకోకుండా, నేను అడుగుతలే కావాలని, నాకు ఇవ్వచ్చు కదా అంటే నీకెందుకురా అని అనడం నాకు నచ్చలేదని బాధపడ్డాడు. మనోడు హట్ అయ్యాడు, మనోడు మనసుకు తీసుకున్నాడు. ఇది నామినేషన్ పాయింట్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు, అవుతుంది కూడా. మనోడు ఇట్లాంటి పెట్టుకుంటాడు, నామినేషన్ చేస్తాడు కూడా. సో ఇది ఒకటి జరిగింది. అండ్ ఓవరాల్ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైతే ఇమాన్యుల్ బాగా వాయిస్ రేజ్ చేస్తున్నాడో, గట్టిగా అరుస్తున్నాడో, అక్కడ అమ్మ వస్తుంది, వాళ్ళ మమ్మీ వస్తుంది. ప్రతి దగ్గర సంజనాకి వచ్చి అరవకరా, నీ పాయింట్ కరెక్ట్ కాకపోయినా నేను నీకే సపోర్ట్ చేస్తా, నువ్వు రైట్ చేయి, రాంగ్ చేయి, నువ్వే నీకే నేను సపోర్ట్ చేస్తా. అదే విషయంలో నువ్వు మాత్రం రీతుకు ఓపిక తక్కువ, రీతు డిస్కషన్లో రీతుకు ఓపిక తక్కువ, నీకు ఓపిక ఎక్కువ, కానీ నీ ఓపిక కోల్పోతున్నావు, అరవద్దు అస్సలు. అది నీ డెసిషన్ రైటేరా. రీతు విషయంలో నువ్వు డిమాండ్ పవర్ని కావాలని చేయలేదు, నీకు అనిపించింది నువ్వు చేసేసినావు. అండ్ నువ్వు ఆ ప్రామిస్ ఇయ్యలేదు ఆమెకి అని చెప్తున్నావు కదా, నువ్వు ప్రామిస్ ఇయ్యలేదు అంటున్నావు కదా, నువ్వు రెబల్ దాంట్లో నీకు తీసేయని చెప్పినావు, అంతే తప్ప టీమ్ టు టీమ్ హెల్ప్ చేసుకుంటావని నువ్వు చెప్పలేదు. నువ్వు నీ మాట మీద కరెక్ట్గా ఉన్నావు కదా, ఓకే రైట్, కానీ అరవకు అని మంచిగా చెప్తుంది. నీ పాయింట్ నీది కరెక్టే, నాకు మాత్రం రీతు పాయింటే కరెక్ట్. ఎందుకంటే టీం మాట్లాడుకుంటుంది, ఆమె ఎప్పుడు డీల్ సెట్ చేసుకుంటుంది. ఆ డీల్ సెట్ చేసుకున్న తర్వాత డీల్ బ్రేక్ చేయడం కరెక్ట్ కాదు. మళ్ళీ వీళ్ళకు ఒకరికి ముగ్గురు వచ్చి వీళ్ళ టీంలోకి వెళ్ళి వచ్చి అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే వీళ్ళ టీం అందరికీ చెప్పిరా, మరి రాముకి తెలుసా, గౌరవ్కి తెలుసా అనేది డౌట్. ఒకరు చెప్పిన తర్వాత వరుస పట్టిరు అనేది ఈమె పాయింట్. నువ్వు చెప్పినావు, మొదలుపెట్టినావు, అందరూ వరుస పట్టిరు, అంతమించి ఇంకేనా మీ టీంలోకి వెళ్ళి ముగ్గురు వచ్చి మా టీంని అటాక్ చేశారు, మీ టీం మా టీం అని మాట్లాడుకున్నప్పుడు కనీసం ఉండాలి కదా అని చెప్పి బాధ. నేను ఇక్కడ రీతు చౌదరికి గట్టి సపోర్ట్. ఎందుకంటే డిమాండ్ పవర్ని అనవసరంగా తీసేస్తే వీళ్ళ టీం వీక్ అయిపోయింది కదా. ఊరికి టైంపాస్కి తీసి బిగ్ బాస్కి అసలు లేదు, ఆయనదే తప్పబ్బా. అసలు రెబల్ ఎవరు అని మీరు గెజ్ చేసి గిట్ట చూపిస్తే చాలే, ఫింగర్ గిట్ట చూపిస్తే వాళ్ళని తీసేస్తారా? అది నిజమా కాదని నీకు తెలుసు కదా, కానప్పుడు కాదు అని చెప్పి సపరేట్ ఉండొచ్చు కదా. కాదు కానీ మీరు అందరూ సెలెక్ట్ చేసారు కాబట్టి తీసేస్తున్నాను అనడం, అది ఏం న్యాయం, ఎక్కడ న్యాయం నాకు అర్థం కాలే.
ఆ తర్వాత మనకి ఇంకేమైనా మిస్ అయినాయి ఒకసారి చూస్తాగు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక పాయింట్ మిస్ అయిందబ్బా, 1-2 పాయింట్స్ మిస్ అయినాయి చెప్తా. అదేంటంటే ఈ పెద్ద పంచాయతీ జరుగుతుంది కదా రీతుకి ఇమాన్యుల్కి, అది జరిగేటప్పుడు టాస్క్ కంటే ముందు జరిగేటప్పుడు బయట డిస్కషన్ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. కళ్యాణ్ అండ్ ఎవరు మన కళ్యాణ్ అని సాయి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. ఏంటంటే ఏందిరా ఎందుకు ఆ లొల్లి అంతా అని, అంటే ఎందుకు ఆ గొడవ జరుగుతుంది అనే టాపిక్ వస్తే ఏంది తీసేసినందుకు అని చెప్పి సాయి అంటాడు. బా తీసేసినందుకు గుర్తొచ్చినప్పుడు అలా గొడవ పెట్టుకుంటుంది అని చెప్పి రీతు గురించి చెప్తాడు. ఏది డిమాండ్ తీసేసినందుకు గొడవనా ఈ పంచాయతీ అని చెప్పి డిస్కస్ చేసుకుంటారు. అదే టైంలో అక్కడ లోపలికి తనుజ పోతుంది, డిస్కషన్ చేస్తే ఆ తర్వాత బయటకు వస్తూ ఉంటుంది. బయటకు వచ్చేటప్పుడు ఎదురుగా రాము అండ్ తనుజ బయటకు వస్తూ ఉంటారు. మాట్లాడుతూ వస్తుంటే ఎదురుగా భరణి అని వస్తాడు. ఏంటి మీరు ఆడలేరునా ఫైట్ చేస్తుంది అని అంటుంది. అదేంది నాకు అర్థం కాలేదు, ఆయన ఎందుకు పోకు చేయడం అంటే మీరు ఆడలేరు అని చెప్పి రీతు ఫైట్ చేస్తుందట. మీరు ఈయన ఆడలేరు అని చెప్పి ఫైట్ చేస్తుందా, లేదంటే డిమాండ్ని అనవసరంగా మీరు చేయబట్టే పోయింది అని ఫైట్ చేస్తుందా, అండ్ భరణి నాకు ఇంజూరీ అయిందన్న సంగతి తెలుసు కదా, మీరు ఆడలేరు అని ఫైట్ చేస్తుందా అంటుంది. ఆయన పట్టించుకోలే కానీ. సో అది ఏమనంటే ఇప్పుడు నామినేషన్లో ఉన్నా అందుకే నేను ఆడతా అని చెప్పి ఇట్లా అనడం అది నాకేం నచ్చలేదు. ఆ తర్వాత ఇంకేమున్నాయబ్బా, ఇంకేం లేవు, డిస్కషన్స్ అంతే జరిగినాయి మ్యాక్సిమం ఇవే. నువ్వైతే కిల్లర్ కాదు కదా, నువ్వైతే కిల్లర్ కాదు కానీ డిస్కషన్ ఒకటి జరుగుతుంది సంజనాకి అండ్ ఇమాన్యుల్ మధ్యలో. మీరే మీ టీంలోనే అనుకుంటున్నారా, మీ టీంలో అనుకుంటారు, లేదు మా టీంలో కాదు, నేనైతే కాదు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. లేదు నువ్వు అనుకుంటున్నానంటే నేను కూడా కాదని చెప్పి ఇవి అనుకుంటే ఇద్దరు కూడా నేను కాదని చెప్పి డిస్కషన్ చేసుకుంటారు. సో అది గౌరవ్ బ్యాడ్జ్ పెట్టుకుంటే ఆ తర్వాత డిస్కషన్ జరుగుతుంది. ఆ తర్వాత ఎంబడే పడుకుని చూపిస్తారు. అండ్ ఈ గ్యాప్లో మనకి రీతు డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు ముచ్చట పెట్టుకున్న ఒక సీన్ ఉంటుంది, కానీ అదంత పెద్ద ఇంపార్టెంట్ సీన్ ఏం కాదు, ఊరికనే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇంకేముంది అంతే, పడుకుంటారు. సో మనకి రేపు జరగబోతున్న ఇవాళ నైట్ జరగబోతున్న అప్డేట్స్ ప్రకారంగా మళ్ళీ ఇంకో రెబల్ పుడతారు. ఆ రెబల్ పుట్టే ముందే ఈ రెబల్ ఫసక్ అయిపోతారు. ఈ రెబల్స్ని దొరకబట్టేస్తుంది రీతు అండ్ నిఖిల్ కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు, దివ్యానే అని. సో దివ్యాని సుమనని గుర్తుపట్టేస్తారు. వీళ్ళిద్దరు కంటెండర్ రేస్ నుంచి అవుట్ అయిపోతారు. ఇంకో కొత్త రెబల్ వస్తుంది, అది రీతు అని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆమె ఆట ఆడుతుంది అన్నమాట. సో అది మ్యాటర్. టోటల్గా అయితే అన్ని టాస్కులలో గెలిచి ఓవరాల్గా ఆరెంజ్ టీమ్ కెప్టెన్సీ కంటెండర్ లైర్రు అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో మరి ఇది ఎన్ని రోజులు గుంజుతారు, వీకెండ్ దాకా ఇదే గుంజుతారా, ఏదైనా మారుస్తారా, ఏం చేస్తారనేది చూడాలి, వేచి చూడాలి, అది మ్యాటర్. సో ఇది వీడియో. దీని తర్వాత మనం ఓటింగ్ పోల్ అనాలిసిస్ ప్లస్ కొన్ని స్పెషల్ అప్డేట్స్, కొంత ఎంటర్టైనింగ్ ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఒక 11 ఆ టైంలో అట్లా పెట్టుకుందాం. ఓకేనా, రైట్, ఉంటా. టేక్ టాటా, బై బై, నమస్తే. అయ్యో నేను అసలు